దీర్ఘకాలిక వ్యాధులు ప్రాణాంతకమైన రోగాలు ఎంతటి వాళ్ళనైనా కుంగదీస్తాయి. అనారోగ్యంతో మంచాన పడేలా చేస్తాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సరైన వైద్యం అందిస్తే వాళ్లకు పునర్జన్మ ప్రసాదించినట్లే అవుతుంది. నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ అమ్మాయికి అలాంటి సహాయాన్ని చేశారు. అనంతపురం జిల్లాకి చెందిన స్వప్న అనే యువతికి బోన్ క్యాన్సర్ రావడంతో హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో సర్జరీ చేయించి పూర్తిగా ఆమెలోని క్యాన్సర్ రోగాన్ని నయం చేసి పునర్జన్మని ప్రసాదించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంగా సహాయం పొందిన యువతి స్వప్న ఈ విషయాన్ని వేదికపై చెప్పింది. బాలకృష్ణతో పాటు బసవతారకం ఆసుపత్రి వారికి తాను రుణపడి ఉంటానంది. ఆమెను 15 ఏళ్ల వయసులోనే ప్రాణాంతక వ్యాధి మంచాన పడేసింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకి చెందిన ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఆడపిల్లకి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధి రావడంతో తల్లిదండ్రులు అన్ని ఆసుపత్రులకి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అయితే బోన్ క్యాన్సర్కి తగిన వైద్యం చేయడానికి జిల్లాలో సరైన ఆసుపత్రి లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు హైదరాబాద్లో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్లమని సూచించారట. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్వప్న క్యాన్సర్ కారణంగా సన్నగా మారిపోయి ప్రాణాలు నిలబడటమే కష్టం అనే విధంగా తయారైంది. అదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ చైర్మన్ గా ఉన్నటువంటి బసవతారకం ఆసుపత్రిలో చేర్పించడానికి స్థానిక నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు జగన్ తో పాటు మరికొందరు విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లడంతో స్వప్న జీవితం అంతా మారిపోయింది. ప్రాణాంతక వ్యాధి వల్ల తమ బిడ్డ ఏమైపోతుందోనని ఆందోళన చెందిన తల్లిదండ్రులకి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేసి పునర్జన్మని ప్రసాదించారు. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. నేను 10th చదివే అప్పుడు నాకు బోన్ క్యాన్సర్ రావడం జరిగింది. నేను అనంతపూర్లో హాస్పిటల్స్ చాలా చూయించుకున్నాను, నాకు ఎక్కడా బాగా అవ్వలేదు. తర్వాత నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో బసవతారకం హాస్పిటల్ ప్రిఫర్ చేశారు. నాకు కీమోస్ 6 months పెట్టారు, అయినా కూడా నాకు రికవర్ అవ్వలేదు. తర్వాత ఆపరేషన్ చేయించాలని చెప్పారు. అప్పుడు జగన్ సార్ మా ఇంటికి రావడం జరిగింది. అప్పుడు బాలకృష్ణ సార్తో మాట్లాడించి ఇక్కడ హాస్పిటల్కి అడ్మిట్ చేయించారు. తర్వాత నాకు ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక్కడ నాకు టోటల్గా మొత్తం హరిత మేడం బాగా చూసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు నేను ఇలా ఉండడానికి కారణం బాలకృష్ణ సార్, బసవతారకం హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పటికీ ఈ రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే హ్యాపీగా నేను లైఫ్ని లీడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.